గొల్లబామలంతా హలో, ఇది ప్రీవియస్ వ్లాగ్కి కంటిన్యూషన్ అండి. నేను లాస్ట్ వ్లాగ్లో పెట్టాను కదా మా ఊర్లో గజ్జి పూజ అని. అంటే ఆ రోజు అంటే ముందు నుంచి కోలాటం భజన నేర్చుకొని ఆ రోజు అఫిషియల్గా కాళ్ళకి గజ్జి కడతారని చెప్పి వీడియో పెట్టాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే దాన్ని చూడండి. ఈ వీడియోలోనేమో కృష్ణ యశోద అలాగే గొల్లబామల వేషాలండి, చాలా బాగున్నాయి. అంటే ఆ గురువు ఏదో చెప్తున్నాడు, అంటే కృష్ణుడిని వాళ్ళ మేనమామ చెర నుంచి తప్పించడానికి వాళ్ళ మేనమామ కంసుడు చెర నుంచి తప్పించడానికి ఏదో సంథింగ్ ఏదో చెప్తున్నాడు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుందండి. కొంచెం లెంతీ వీడియోనే, కానీ స్కిప్ చేయకుండా చూడండి, అవన్నీ తెలుస్తుంది. అప్పటికి మీకు బోర్ కొడుతుందని అక్కడక్కడ ఆ గురువు గారు చెప్పే మాటలు కొంచెం కట్ చేసేసాను. వీడియో అయితే పెద్దదే. ఒకవేళ ఏదైనా పని ఉంటే అక్కడ వరకు చూసి ఆఫ్ చేసి మళ్ళీ అయినా కంటిన్యూ చేయండి. ఒక రెండు పాటలు పాడు.
నిశ్శబ్దంగా కూర్చొని పెట్టండి. కూర్చోండి. ఇక ఇప్పుడేమో కృష్ణ యశోదని తీసుకొస్తున్నారన్నమాట. ముందుగా వాళ్ళకి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి స్వాగతం పలుకుతున్నారన్నమాట. ముందుగా వీళ్ళు వచ్చారు, తర్వాత వస్తారండి గొల్లబామలు. గోపిక హరమణ గోవింద పాండురంగకు పండరీనాథకు సరస్వతి మాతకు లక్ష్మీబాయి మాతకు సమస్త గ్రామ దేవతలకు ఆది కళాకారులకు సభకు నమస్కారం. శ్రీకృష్ణ భగవానుడు దోపరాయుగమునందు దేవకి వసుదేవులకు జన్మించిన శ్రీకృష్ణుడు వాళ్ళ మేనమామ కంసును శర నుండి విడిపించుటకై రేపల్లి వాడలో యశోద చెంత చేరిన శ్రీకృష్ణ యశోద సంభాషణ విందాం. చిన్నతనంలో కృష్ణుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. ఇక్కడ శ్రీకృష్ణుడు యశోద చెంతకు చేరాడని చెప్పాను కదా. శ్రీకృష్ణుడు ఏడుస్తుంటే యశోద ఎదుగుతున్నట్టుంది, ఎవరో ఏడుస్తున్నారు అని. అయ్యో కృష్ణ, ఏడుస్తున్నావా కృష్ణ? ఎన్నో నోములు నోచి మాట్లాడబోతున్నాయ్యా, ప్లీజ్ మాట్లాడద్దు. ఎన్నో నోములు నోచి నిన్ను పెంచాను కృష్ణ. కృష్ణ, ఏడుస్తున్నావా? యాదవకు చిన్నది అలా కృష్ణుడు ఏడుస్తుంటే యశోద ఎత్తుకొని బుజ్జగిస్తూ పాట పాడుతుంది అనుకుంటున్నా. దానికి అర్థం ఇదేలే, ఎందుకంటే ఆయన పాట పాడుతున్నాడు కదా ఏడవకు కృష్ణానని. సో దానికి అర్థం ఇదే అన్నమాట. ఇక ఇక్కడ కృష్ణుడు ఏడుపు ఆపేసినట్టున్నాడండి. ఇక అమ్మ కొడుకులు ఇద్దరు కలిసి ఆడుకుంటున్నట్టున్నారు.
ఇక ఇదిగోండి ఇప్పుడు వీళ్ళందరినీ చుట్టూ కూర్చొని పెట్టేస్తారన్నమాట. ఇదిగోండి కోలాట పొలాలు కూడా పట్టుకున్నారు. ఇక ఇప్పుడు కోలాటం వేస్తారనుకుంటా. ఇదిగో ఇలా అందరినీ కూర్చొని పెట్టి ఇప్పుడు యశోద కృష్ణ ఇద్దరు ఆడుతున్నారండి. వాళ్ళ చుట్టూ ఆడుకుంటున్నారన్నమాట. ఇక ఇప్పుడేమో చిన్ని కృష్ణుని ఉయ్యాల్లో వేసి ఊపుతున్నారండి. అంటే ఇదంతా యశోద అన్నమాట చేసేది. అంటే యశోద ఊపుతున్నట్టు కృష్ణయ్యని. కృష్ణ అమ్మా రా కృష్ణ నేను రానమ్మా కృష్ణ అమ్మా అయితే నీకేం కావాలి నాయనా అమ్మ నాకు బంగారు బండిని చేయించవే బంగారు బండిని చేయించవే బండి నేను ఎక్కుతాను గుర్రమును సాగించేదా అమ్మ నాకు బంగారు ఇక ఇక్కడ గొల్లబామలు కూడా ఎంట్రీ ఇచ్చారండి. ఇక వీళ్ళకి కూడా హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి స్వాగతిస్తున్నారు. ఒక్కసారి కృష్ణుడు బాగుడుతూ యశోద బాగుడుతూ ఉండాలి. వెళ్ళిపోయాడు కృష్ణుడు. మా ఆనంద గోవులు వచ్చేసి అమ్మా మేము పాలు పిండుకుంటామమ్మా. సరే నేను దోడినంతా కానీ తర్వాత పిండుకుందామా. పిండుదామా
అమ్మే కమలాక్షి అక్కయ్య నా ముక్కు వలే నిప్పిగా ఉన్నక్కయ్య సిప్పి సిప్పి నీ గోవు ఎన్ని పాలు ఇచ్చిందక్కయ్య 3 లీటర్లు అమ్మే సౌందర్య నువ్వు బాగున్నావు అక్కయ్య. అవునా ధర్మక్క? నేను కూడా బాగున్నాను అక్కయ్య. సరేనక్కయ్య, నీ గోవు ఎన్ని పాలు ఇచ్చింది? 7 లీటర్లు ఇచ్చింది అక్కయ్య. భయపడబాకు, మీ ఊరే కదా, ఎందుకు భయపడుతున్నావు? జమునా అలా గొల్లబామలందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క పేరుతో పిలుస్తూ మీ గోవు ఎన్ని పాలిచ్చింది అని అడుగుతున్నారన్నమాట. మీరే? అవునక్కయ్య. మీరు అందరు బాగున్నారా? బాగున్నాం అక్కయ్య. అక్కయ్య, నీ ఆనంద్ గోవు ఎన్ని పాలు ఇచ్చింది? 10 లీటర్లు. రండి ఇంకా అవసరమా? అక్కయ్యలారా, మీ పాలన్నీ కాశారంటే సిలికినారమ్మా. అంటే ఇప్పుడు మాట్లాడిన మాటలంతా గొల్లబామలు యశోద దగ్గర మాట్లాడిన మాటలు అన్నమాట. ఇప్పుడు అందరు గోవులు ఇచ్చిన పాలని కాచి ఇప్పుడు వెన్న చిలుకుతున్నారన్నమాట. అలా చిలికిన వెన్నని చిన్ని కృష్ణుడు దొంగతనంగా వెన్న తింటాడు అంటారు కదా. సో ఇప్పుడు ఆ వెన్నని చిన్ని కృష్ణుడు తింటాడు, అది అన్నమాట కాన్సెప్ట్. అమ్మా, మీరు చిలికిన బాణలన్నీ ఎక్కడ దాచిపెట్టారమ్మా అంట. ఉట్టి మీద దాచిపెట్టాము అక్కయ్య అన్నది. మీ బాణలన్నీ ఎక్కడ దాచిపెట్టారమ్మా? ఉట్టి మీద దాచిపెట్టాం అక్కయ్య. అమ్మ ఏమక్కయ్య అంటున్నావు? నా వెన్న బాణ ఉట్టి మీద పెట్టి నేను పక్కింటికి పోయి వచ్చేసరికి యశోదమ్మ ఇంట్లో నల్ల పిల్లి వచ్చి నా వెన్నంతా ఫోన్ చేసిపోయిందమ్మా. అవునా? అయినా మా ఇంటికి రావులే. అయినా మా ఇంటికి రావులే. మా ఇల్లు బాగున్నాయిలే. మా ఇల్లు బాగున్నాయిలే. సరేనక్కయ్య, ఎక్కువ టైం అయింది. మనం లేచి ఎన్న తీసుకొని ఎత్తుకొని మధురా నగర్కి వెళ్ళి అమ్ముకొని వద్దాం అక్కయ్య. అలాగనే కృష్ణుడు యశోదమ్మ నీ గుడికి అన్నాడు.
ఓకే 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 మజ్జిగ వాసనే పోండి పోండి అక్కయ్యో చూసినారమ్మా మన ఇంటికే వచ్చి మన వెన్నంతా భోజనం చేసి మన దగ్గరే వాళ్ళ వాసనంగా అక్కయ్య ఈ కర్రీ వాడిని మన వీధికి రాకుండా పంపించేయాలి. మా అమ్మతో గుళ్ళు మాటలు చెప్పి నన్ను కొట్టిపిస్తారా? నిన్ను కొట్టిపిస్తారా? మా నెత్తి మీద చల్లబాను మేము మధురా నగర్కి వెళ్తున్నాం. మేము మధురా నగర్కి వెళుతున్నాం. నేను ఎందుకు వచ్చాను? పాల కోసం వచ్చానే. పాల కోసం వచ్చానే. ఆవు పాలు పోసి నన్ను పంపండి. పాల కోసం వచ్చినానే. మేము కొత్తగా వచ్చిన కోడాలమయ్యా. కొత్తగా వచ్చిన కోడాలమయ్యా. కోడలమయ్యా. నీకు ఎలా పోయమంటావు? నీకెలా పోయమంటావు?
ఏ గొల్లబామలారా, ఏ గులబొమ్మలారా, మీరు కొత్త కోడాళ్ళు అయితే మీరు కొత్త కోలాడలితే నాకు భయమా? నాకు భయమా? నేను రొక్కం ఇస్తాను, నేను రొక్కలు ఇస్తాను. పుచ్చుకో. పుచ్చుకో. ఆవు పాలు పోసి గాని ఇంకా లాభం లేదు కానీ ఈ కర్రీ వాని పోరు, ఈ కర్రీవాని పోరు. మనము పడజాలము. మనము పరజాలము. మనం వెళ్ళి వాళ్ళ వాళ్ళమ్మ యశోదాదేవితో యశోదాదేవితో నిజాన్ని తెలియచేద్దాం. నిజాన్ని తెలియచేద్దాం. ఓ యశోదమ్మ, ఓ యశోదమ్మ, ఓ యశోదమ్మ, పొద్దున్నే వచ్చారే. పొద్దున్న వచ్చారే. ఏం పని మీద వచ్చారు? ఏం పని మీద వచ్చారు? మా ఇంటికి వచ్చారే. మా ఇంటికి వచ్చారే. ఎందుకు వచ్చారు? ఇంకేముందమ్మా? ఇంకేముందమ్మా? మేము చల్లనమ్మను పోతుంటే మేము చల్లలను పోతుంటే మా దారికి అడ్డు వచ్చి మా దారికి అడ్డు వచ్చి మా బాణాలన్నీ పగలగొట్టి మా బాణాలన్నీ పగలగొట్టి మా వెన్నంతా భోంచేసి మా వెన్నంతా భోంచేసి మీ ఇంటికి వచ్చాడమ్మా. మీ ఇంటికి వచ్చాడమ్మా. ఏం పని యశోదమ్మా? ఇది ఏం పని యశోదమ్మా? అవ్వ, అవ్వా, మా వాడు మా వాడు 5,000 బాలుడే, 5,000 బాలుడే, అంత కలుడే, అంత కల్లుడే, ఇంతంతలా బాణలు, ఇంతంత బాణలు, ఇంతంతలా బాణలు ఇంతంత లావు బాణలు ఎలా పగలగొట్టగలడు? ఎలా పగలు కొట్టగలడు? మా వాడు కాదు గాని మా వాడు కాదు గాని మరి ఎవరో మరి ఎవరు? ఇంటికెళ్ళి పక్క వీధికెళ్ళి తెలుసుకోండి. అడిగి తెలుసుకోండి. పోండి, పోండి, పోండి. పోండి, పోండి. కాదు యశోదమ్మా, కాదు యశోదమ్మ, మీ కృష్ణయ్యే, మీ కృష్ణయ్యే. మాకు తెలుసమ్మా. మాకు తెలుసమ్మా. పిలిచి అడగవమ్మా. అడగవమ్మా. కృష్ణ, కృష్ణ, అమ్మ అమ్మ నాయనా, నాయనా, వీళ్ళెవరో నీకు తెలుసా? వీళ్ళెవరో నీకు తెలుసా? ఎవరమ్మా వాడు? ఎవరమ్మ వాళ్ళు? అంతంత లావుగా ఉన్నారే. అంతంత నావులు ఉన్నారే. నాకు భయం వేస్తుందమ్మా. నాకు భయం వేస్తుందమ్మా. వాళ్ళని పంపించేయమ్మా. వాళ్ళు పంపించేయమ్మా. చూసినా చూసినా ఉదయాన్నే నా ఇల్లే దొరికిందా? ఉదయాన్నే నా ఇల్లే నిన్నమా పట్టి ఇప్పుడు చిన్ని కృష్ణయ్య గొల్లబామలకి ముద్దు పెడుతున్నాడండి. అమ్మా, నేను మన ఆనంద గోవులు తోలుకొని మా నాన్నమ్మ గోళ్ళు తోలుకొని వస్తున్నానమ్మా. వస్తున్నానమ్మా. అప్పుడు వల్లబామలంతా వల్లబామలంతా ఓ కృష్ణయ్య, ఓ కృష్ణయ్య, నీవు భలే చక్కదనంగా ఉన్నావు, నువ్వు భలే చక్కదనంగా ఉన్నావు, ఇటురా చూరా ఒక ముద్దు పెట్టు ఒక ముద్దు పెట్టు అని వాళ్ళు అన్నారమ్మా. అని వాళ్ళు అన్నారమ్మా. నేను ఒక ముద్దు పెట్టానేమో, నేను ఒక ముద్దు పెట్టానేమో, నాకు ఒక పొన్ను సోకిందేమో, నాకు ఒక పన్ను సోకిందేమో. చక్కని శ్రీకృష్ణరమ్మని చింతిని. చక్కని శ్రీకృష్ణరమ్మని చింతిని.
ఇక్కడ కృష్ణుడు వేషం వేసింది ఇదిగో ఈ బొడ్డోడే అనుకుంటా. మేకప్ అంతా తీసేసి మళ్ళీ కోలాటంలోకి వచ్చేసాడు. ఫేస్ అంతా కూడా ఇంకా ఆ మేకప్ అలానే ఉంది నల్ల నల్లగా. ఇక్కడ గురువులందరికీ సన్మానం చేస్తున్నారండి. సన్మానం అయిపోయిన తర్వాత ఇక దేవుడి దగ్గర కొబ్బరికాయలు కొడుతున్నారండి. కొబ్బరికాయలు కొట్టేసి ఇక ప్రసాదాన్ని పంచిపెట్టారు. ప్రసాదం ఏమో పొంగలి, అదే స్వీట్ పొంగల్ అంటారు కదా, చక్కెర పొంగలి, గుగ్గుళ్ళు, అలాగే పులిహోర అండి. ఈ 3 ప్రసాదంగా పెట్టారన్నమాట.
మేము కూడా ప్రసాదం పెట్టించుకొని మా మంగమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చొని తింటున్నామండి. ఈ 3 ప్లేట్లు ఒకటి నాది, ఒకటేమో మా మాధవిది, ఒకటేమో మా మంగమ్మదన్నమాట. ఇదే డిన్నరు, ఇదే లంచ్ అండి. నాకు పొద్దుటి నుంచి ఏం తినలేదన్నమాట. సో ఇప్పుడు తింటున్నాను అన్నమాట, డిన్నర్ లంచ్ అన్నీ కలిపి. ఇప్పుడు టైం వచ్చి 2:30 అలా అవుతుంది. ఇక తినేసి మళ్ళీ కాసేపు వేశారండి వాళ్ళు. ఇక టైం తప్పిపోయింది కదా, నిద్ర టైం తప్పిపోయింది. ఇక 3-4 గంటల వరకు వేస్తూనే ఉన్నారన్నమాట. సో మేమైతే కాసేపు మంచిగా కూర్చొని తిని కొద్దిసేపు మళ్ళీ చూసి ఇక ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నామండి. 4 గంటలకు పడుకున్నాం అన్నమాట. ఇదండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.